అంటేనే అదో రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో నటనతో పాటు గ్లామర్ కూడా చాలా అవసరం. సినీ ఇండస్ట్రీలో గ్లామర్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. స్టార్టింగ్లో లేకపోయినా క్రేజ్ వచ్చిన తర్వాత హీరోయిన్లు మారిపోతారు. కానీ కావాల్సినంత క్రేజ్ వచ్చినా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటుంది ఓ హీరోయిన్. న్యాచురల్ బ్యూటీగానే కెరీర్ను కంటిన్యూ చేస్తానంటుంది ఆ నటి. ఈ కమిట్మెంట్తోనే పెద్ద సినిమాలు, బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు మిస్ అయినా సరే ఏం పర్లేదంటుంది ఆ హీరోయిన్. అసలు జనాలు ఇంప్రెస్ అయ్యేది ఆ నటి యాక్టింగ్ కా, యాటిట్యూడ్ కా? ఆ విషయం తెలియాలంటే ఈ స్టోరీ ఎండ్ వరకు చూడాల్సింది. గ్లామరస్ హీరోయిన్లు ఎంతమంది ఉన్నా సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న సాయి పల్లవికే పడిపోయారు జనాలు. ఎంత పెద్ద హీరోయిన్ స్టోరీ బాగుంటేనే ఓకే చెప్పే సాయి పల్లవికి ఫిదా అయిపోతున్నారు అభిమానులు. సాయి పల్లవి గ్లామర్ క్యారెక్టర్స్ చేయకపోయినా మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అందుకే సాయి పల్లవి సినిమాలో ఉందంటే హీరో ఎవరన్నది కూడా పట్టించుకోరు ఆడియన్స్. అంతలా సినిమాని ఓవర్టేక్ చేస్తుంది సాయి పల్లవి. ఈ న్యాచురల్ బ్యూటీ ఇంతవరకు తనకు నచ్చని క్యారెక్టర్ చేయలేదట. ఎంత పెద్ద హీరో అయినా సరే గ్లామర్ రోల్స్ కి ఓకే చెప్పలేదట. అలా మిస్ అయిన సినిమానే అర్జున్ రెడ్డి. నిజానికి ఈ సినిమాలో సందీప్ రెడ్డి సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారట. కానీ సాయి పల్లవి కండిషన్స్ తెలుసుకొని మానుకున్నానని ఇటీవల తండ్రి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు సందీప్ రెడ్డి వంగ. సాయి పల్లవి అంత సింపుల్ గా ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా ఆడియన్స్ ని ఓన్ చేసుకున్నారు ఈ అమ్మడిని. సింప్లిసిటీతో పాటు జనాల్ని కట్టిపడేసే యాక్టింగ్, డాన్స్తో అందరినీ ఇంప్రెస్ చేసేసింది ఈ వయ్యారి. మొదట్లో గ్లామర్ రోల్స్ చేయకపోయినా ఇంత స్టార్డమ్ ఇమేజ్ వచ్చిన తర్వాత జనరల్గా హీరోయిన్లు మారుతారు. చాలామంది హీరోయిన్స్ మొదట్లో గ్లామర్కి నో చెప్పి ఆ తర్వాత లిప్ కిస్లు కూడా ఇచ్చేస్తారు. కానీ సాయి పల్లవి ఏమాత్రం మారలేదు. తన సింప్లిసిటీతోనే బాలీవుడ్ని కూడా మెప్పించింది. ఇక అందుకే బాలీవుడ్లో ఆల్రెడీ అంతమంది హీరోయిన్లున్నా అక్కడ తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రామాయణం కోసం సీతగా సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకున్నారు. అసలు సాయి పల్లవి సినిమాలో ఉందంటే చాలు జనాల కాన్సన్ట్రేషన్ అంతా సాయి పల్లవి మీదకే వెళ్ళిపోతుంది. అలా తండేలో కూడా నాగ చైతన్య కంటే సాయి పల్లవిని హైలైట్ చేసి చూస్తున్నారు ఆడియన్స్. మరి తండేల్ సినిమాకి సాయి పల్లవి మ్యాజిక్ ఏ రేంజ్లో వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే.